హలో. విష్ణు వినిపిస్తుందా? ఓకే. ఇప్పుడు నీకు వైట్ బోర్డ్ షేర్ చేశాను. కనిపిస్తుందా వైట్ బోర్డు? ఓకే. స్టెర్లింగ్ సైకిల్ ఉంది గదా! సో, దీంట్లో ఏంటంటే ఇది మనకు ఆల్రెడీ నిన్ననే నీకు షీట్ పంపించాను. ఆహ్, అది నీకు స్లైడ్‌లో నేను చూపిస్తాను చూడు స్లాక్‌లో. ఆల్రెడీ దాంట్లో ఏంటంటే స్టెర్లింగ్ సైకిల్‌లో 2 కాన్స్టెంట్ వాల్యూమ్స్ ఉంటాయి. 2 ఐసోథర్మల్ ఉంటాయన్నమాట. ఓకే. ఆ! So actually before going to that, I want to share you. See, today I sent you some screenshots. ఇవేంటంటే థర్మోడైనమిక్ ఇవన్నీ ఉంటాయి. నీకు షేర్ చేస్తాను మళ్ళొకసారి. ఆహ్, ఆ! స్ ఆ! ఇప్పుడు నేను స్లాక్ షేర్ చేశాను. స్లాక్ కనిపిస్తుందా? వెరీ గుడ్. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అన్నమాట ఫార్ములాస్. ఎలా అంటే సిలిండర్ వాల్యూమ్, స్ట్రోక్ వాల్యూమ్, క్లియరెన్స్ వాల్యూమ్ ఇవన్నీ నిన్న మనం డిస్కస్ చేసాం కదా! ఎలా కాలిక్యులేట్ చేయాలి? సపోజ్ వీఎస్ అంటే ఏరియా ఇంటూ లెంత్ ఏస్తాం. అలా. తర్వాత ఇప్పుడు నీకు కంప్రెషన్ రేషియో ఫార్ములా నిన్న చెప్పాను. ఇంకొకటేంటంటే ఇంపార్టెంట్ మీన్ ఎఫెక్టివ్ ప్రెషర్ అని ఉంటుంది. మీన్ ఎఫెక్టివ్ ప్రెషర్ అడుగుతాడు. చాలా సార్లు అడుగుతాడు. ఈవెన్ థియరీ అడుగుతాడు. ప్రాబ్లమ్ కూడా వస్తుంది. అంటే ప్రాబ్లమ్‌లో ఇప్పుడు మనం నిన్నంతా ఎఫిషియన్సీ కనుక్కున్నాం గదా! అలాగా ఎఫిషియన్సీతో పాటు మీన్ ఎఫెక్టివ్ ప్రెషర్ కూడా కనుక్కోమని అడుగుతాడన్నమాట. సో, ఇప్పుడు మీన్ ఎఫెక్టివ్ ప్రెషర్ అంటే ఇప్పుడేం లేదు. ఒక సైకిల్‌లో మాక్సిమం ప్రెషర్, మినిమమ్ ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి గదా! సో, అలా కాకుండా ఒక యావరేజ్ ప్రెషర్ అన్నమాట. యావరేజ్ ప్రెషర్‌నే మనం మీన్ ఎఫెక్టివ్ ప్రెషర్ అంటాం. మీన్ అంటే తెలుసు కదా! మీన్ మీన్స్ యావరేజ్. హ్మ్. సో, దట్ ఈస్ నథింగ్ బట్ వర్క్ డన్ కనుక్కున్న తర్వాత దాన్ని స్ట్రోక్ వాల్యూమ్‌తో డివైడ్ చేస్తే అప్పుడు మీన్ ఎఫెక్టివ్ ప్రెషర్ వస్తుందన్నమాట. ఓకే. సో, అది ఒకసారి చూసుకో తర్వాత. నెక్స్ట్ వచ్చేసి నీకు స్లాక్‌లో ఇవాళ ఇంకోటేంటంటే ఈ ఎఫిషియన్సీ ఫార్ములా గూడా మామూలుగా షేర్ చేశాను. జస్ట్ ఎప్పుడన్నా 2 మార్క్స్, 3 మార్క్స్ అట్లా అడిగాడనుకో, వాట్ ఈస్ థర్మల్ ఎఫిషియన్సీ అంటే ఇట్లా రాయొచ్చు. అది కనిపిస్తుంది కదా బోర్డ్ మీద. ఓకే. సో, అది. తర్వాత ఇంకోటేంటంటే నీకు ఒక ప్రాబ్లమ్ ఇస్తున్నాను. ఈ ప్రాబ్లమ్ చెయ్యి. డీజిల్ సైకిల్ నిన్న నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా నీకు. ఎఫిషియన్సీ ఆఫ్ డీజిల్ సైకిల్ అని చెప్పి. ఆ సేమ్ ప్రాబ్లము లాస్ట్ నువ్వు 2019 పేపర్‌లో అడిగాడు. 2019 17 నువ్వు నాకిచ్చావు చూడు. అలా. ఆ! సో, అందులో అడిగాడు డీజిల్ సైకిల్ మీద. ఒకసారి చూసుకో అది. ఇది సాల్వ్ చేసి నాకు చూపించు రేపెప్పుడన్నా. సో, చూద్దాం. నీకు అంటే సేమ్ మెథడ్ నేను నిన్న పంపించిన మెథడ్‌లోనే. ఓకే. సో, ఇప్పుడేంటంటే ఈరోజు స్టెర్లింగ్ సైకిల్ మీద కొంచెం ప్రాబ్లమ్ చేద్దాము. సో, స్టెర్లింగ్ సైకిల్ అంటే ఏంటంటే ఫస్ట్ దీనికి 2 2 కాన్స్టెంట్ వాల్యూమ్స్, 2 ఐసెంట్రోపిక్ ఐసోథర్మల్ ఉంటాయన్నమాట. ఓకే. సో, ఇప్పుడు నీకు సైకిల్ ఇక్కడ కనిపిస్తుంది గదా! రైట్ సైడ్ ఫస్ట్ డయాగ్రామ్ చూడు. ప్రాబ్లమ్ తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, డయాగ్రామ్ చూస్తే ఇది స్టెర్లింగ్ సైకిల్ అన్నమాట. ఎలా అంటే నీకు ఇందులో ప్రెషర్ పీవీ డయాగ్రామ్. వాట్ ఈస్ దిస్ డయాగ్రామ్? ఆ! సో, పీవీ డయాగ్రామ్‌లో స్టెర్లింగ్ సైకిల్ ఎలా చూపిస్తామంటే ఫస్ట్ పాయింట్ నంబర్ 1-2 వచ్చేసి ఐసోథర్మల్ ఎక్స్‌పాన్షన్ అన్నమాట. అంటే ఐసోథర్మల్ ఎక్స్‌పాన్షన్ కంటే ముందు మన హీట్ అడిషన్ జరుగుతుంది 4-1లో. ఇప్పుడు ఎప్పుడైనా ఇంజిన్ ఫ్యూయల్ బర్న్ అయినప్పుడే కదా అది సమ్ గ్యాసెస్ ఫార్మ్ అయితాయి. సో, ఆ గ్యాసెస్ ఫార్మ్ అయిన తర్వాత ఎక్స్‌పాన్షన్ స్టార్ట్ అవుతుంది. ఓకే. సో, ప్రాసెస్ 1-2 వచ్చేసి ఐసోథర్మల్ ఎక్స్‌పాన్షన్. వాట్ ఈస్ ఐసోథర్మల్ మీన్స్? ఐసోథర్మల్ ఎక్స్‌పాన్షన్ అంటే ఏంటి? సి ఐసో ఏం లేదు. ఐసో అంటే సేమ్. థర్మల్ అంటే టెంపరేచర్. ఓకే. సో, సేమ్ టెంపరేచర్ విల్ బి దేర్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ద ప్రాసెస్. దట్ మీన్స్ T1 T2. ఓకే. ఐసోథర్మల్ అంటే కాన్స్టెంట్ టెంపరేచర్ ప్రాసెస్. సిమిలర్‌లీ ఇప్పుడు 2-3 ప్రాసెస్ వచ్చేసి మనకు కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ అన్నమాట. ఓకే. ఆహ్, సో, ఐసోథర్మల్ ఎక్స్‌పాన్షన్ తర్వాత కాన్స్టెంట్ వాల్యూమ్ కూలింగ్ ప్రాసెస్ అది 2-3.
ఓకే. సో కాన్స్టెంట్ వాల్యూమ్ కూలింగ్ ప్రాసెస్. తర్వాత ఏంటంటే కూలింగ్ ఎప్పుడైతే మనం కూలింగ్ ప్రాసెస్ అన్నామో అదేంటి హీట్ రిజెక్ట్ అయినట్టు కదా. సో కాన్స్టెంట్ వాల్యూమ్ హీట్ రిజెక్షన్ అన్నమాట. తర్వాత నీకు 3 to 4 వచ్చేసి ఐసోథర్మల్ కంప్రెషన్ ప్రాసెస్. ఓకే. సో ఐసోథర్మల్ కంప్రెషన్ అంటే మళ్ళీ టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉంటుంది, కాకపోతే వాల్యూమ్ తగ్గిపోతుంది. కంప్రెషన్ ఎప్పుడు జరిగిందో అప్పుడు వాల్యూమ్ తగ్గిపోతుంది అనమాట. సో తర్వాత నీకు 4 to 1 వచ్చేసి కాన్స్టెంట్ వాల్యూమ్. ఎందుకు మరి కాన్స్టెంట్ వాల్యూమ్ అంటే ఇక్కడ చూసుకో వర్టికల్ లైన్ ఎప్పుడు వచ్చిందో అది అప్పుడు కాన్స్టెంట్ వాల్యూమ్ అనమాట. సో వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, బట్ ఇట్ ఈస్ ఎ హీట్ అడిషన్ ప్రాసెస్. దట్ మీన్స్ హియర్ ఇన్ దిస్ ప్రాసెస్ 4 to 1 లో మనకి యాక్చువల్ గా హీట్ అనేది అడిషన్ జరుగుతుంది, అంటే యాక్చువల్ కంబషన్ ఇక్కడ జరుగుతుంది అనమాట 4 to 1 లో. సో ఆబ్వియస్ గా వెన్ ప్రాసెస్ 4 to 1 హ్యాపెన్స్, pressure will be increasing because when the gases forms, the pressure will automatically increase like anything, correct? So heat చేసినప్పుడు heat తోటి pressure increase అవుతుంది. That's why P1 will be higher than P4. So pressure will be increasing, at the same time temperature కూడా పెరుగుతుంది. Okay, so this is called a constant volume heat addition. Okay, so ఈ ప్రాసెస్ ఇప్పుడు మనకు స్టెర్లింగ్ సైకిల్లో ఉన్న 4 ప్రాసెసెస్ మనం డిస్కస్ చేశాం కదా. రెండు ఐసోథర్మల్, 2 కాన్స్టెంట్ వాల్యూమ్ ఉంటాయి. హీట్ అడిషన్ అండ్ హీట్ రిజెక్షన్ వచ్చేసి కాన్స్టెంట్ వాల్యూమ్ లో జరుగుతుంది. ఓకే. సో ఇప్పుడు ఇలాగ ఒక ప్రాబ్లం ఇస్తాడు, ఏంటంటే రీడ్ దిస్ ప్రాబ్లం వన్స్. ఐడియల్ ఎఫిషియన్సీ, అది ఆ సింబల్ ఎఫిషియన్సీ సింబల్ అనమాట. ఓకే. సో ఇప్పుడు ఏమన్నాడంటే వాడు ఇచ్చిన డేటాలో ఒక స్టెర్లింగ్ సైకిల్ ఉంది, ఎయిర్ ఇంజన్ అన్నాడు. యాక్చువల్ గా మనం ఇప్పుడు డిస్కస్ చేసే అన్ని సైకిల్స్ కూడా ఎయిర్ సైకిల్స్ అనమాట. ఓకేనా, ఎయిర్ స్టాండర్డ్ సైకిల్స్. అంటే వాట్ ఇట్ మీన్స్ ఎయిర్ స్టాండర్డ్ సైకిల్స్ అంటే మన వర్కింగ్ మీడియం ఏదైతే ఉందో అది ఎయిర్ అనమాట. అంటే ఎయిర్ ని మనం తీసుకుంటాము, కంప్రెషన్ చేస్తాము, ఎక్స్పాన్షన్ చేస్తాము, ఎయిర్ కి హీట్ యాడ్ చేస్తాము, ఇలా ఉంటుంది మొత్తం. వర్కింగ్ ఫ్లూయిడ్ ఈస్ నథింగ్ బట్ ఎయిర్ అనమాట. ఓకేనా, దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఆల్ దీస్ సైకిల్స్ ఆర్ కాల్డ్ ఎయిర్ స్టాండర్డ్ సైకిల్స్. ఓకే. మనం నెక్స్ట్ టాపిక్ లో అవి రిఫ్రిజరేషన్ సైకిల్స్ చదువుతాము. అక్కడ ఏంటంటే వర్కింగ్ ఫ్లూయిడ్ రిఫ్రిజిరెంట్ ఉంటుంది, అది వేరే సంగతి. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇవన్నీ కూడా ఎయిర్ స్టాండర్డ్ సైకిల్స్. సో ఇప్పుడు ఏంటంటే ఎయిర్ ఇంజన్ కాబట్టి ఇందులో స్టెర్లింగ్ సైకిల్ హ్యాస్ ఏమిచ్చాడు, లిమిట్ ఆఫ్ లోయర్ లిమిట్ ఈస్ 400 degrees centigrade. దట్ మీన్స్ ఈ సైకిల్లో అన్నిటికంటే తక్కువ టెంపరేచర్ ఎక్కడుందో ఆ టెంపరేచర్ 400 degrees అనమాట. ఓకేనా. సో ఇప్పుడు నీకు ఈ సైకిల్లో 4 పాయింట్స్ ఉన్నాయి కదా, 1 2 3 4. సో ఆబ్వియస్ గా నీకు తక్కువ టెంపరేచర్ ఎక్కడ రావడానికి ఛాన్స్ ఉంది, ఆఫ్టర్ కూలింగ్. కరెక్ట్. ఎందుకంటే వాల్యూమ్ అనేది కాన్స్టెంట్ వాల్యూమ్ కూలింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో 2 to 3, అది కూల్ అయిన తర్వాత 3 దగ్గర వచ్చినప్పుడు అప్పుడు చాలా అన్నిటికంటే తక్కువ టెంపరేచర్ ఉంటుంది సైకిల్ మొత్తంలో. సో therefore I am saying that T3 is equal to T4 is equal to 400 degrees centigrade. Why T3 is equal to T4 అంటే ఇది ఐసోథర్మల్ కంప్రెషన్ ప్రాసెస్ కదా. సో T3 will be equal to T4. సో మనకు 2 things ఇక్కడ మనకు తెలుస్తున్నాయి. ఒకటి ఏంటంటే lowest temperature will be at point number 3 and T3 is also equal to T4. So that is equal to 400 degrees centigrade, which is nothing but 673 degrees Kelvin, 673 Kelvin. సో మనకు అదొక డేటా వచ్చింది. తర్వాత ఏమి ఇచ్చాడు, మాక్సిమం అండ్ మినిమం ప్రెషర్ లిమిట్స్ ఆర్ 12 bar అండ్ 2 bar. సో ఇక్కడ నువ్వు డయాగ్రామ్ చూసినట్టయితే మాక్సిమం ప్రెషర్ ఎక్కడ వస్తుంది, ఇక్కడ నీకు హారిజాంటల్ గా నేను P1 P2 రాశాను కదా. సో మాక్సిమం ప్రెషర్ ఎక్కడ ఉంటుంది, సో P1 is the maximum pressure. So that means what he has given, P1 is equal to 12 bar అనమాట. ఓకే. తర్వాత 2 bar అనేది ఎక్కడ వస్తుంది, మినిమం ప్రెషర్ ఎక్కడ ఉంది చెప్పు సైకిల్. 3 యాక్చువల్గా 3 to 4 కాదు, ఇప్పుడే పాయింట్ గురించి చెప్పడం ఒక పాయింట్ దగ్గర మనం మాట్లాడుతున్నాం. సో మినిమం ప్రెషర్ పాయింట్ నెంబర్ 3 దగ్గర ఉంది.
నువ్వు ఇక్కడ చూసుకో కావాలంటే నేను పైన రాసాను చూడు P1 P2 P4 అని డయాగ్రామ్ లో. సో అవేంటంటే P3 దగ్గర తక్కువ ప్రెజర్ ఉందన్నమాట. నువ్వు చూసుకుంటే 0 నుంచి చూసుకుంటే P3 దగ్గర తక్కువ ప్రెజర్. సో కాబట్టి వాడు ఇచ్చిన 2 బార్ ఏంటంటే P3 అన్నమాట. ఓకే, సో ఇది ఒక డేటా ఇచ్చాడు. నెక్స్ట్ ఏంటి, మనకు కంప్రెషన్ రేషియో ఇచ్చాడు. చూడు నువ్వు ఒకసారి 1 సెకండ్, సారీ. ఇప్పుడు నీకు కంప్రెషన్ రేషియో ఇక్కడ చూడు, సారీ, ఎక్స్పాన్షన్ రేషియో ఈజ్ ఈక్వల్ టు 3 ఇచ్చాడు. కరెక్ట్. సో ఎక్స్పాన్షన్ రేషియో వాటి సింబల్ R ఉంటుంది. ఆ ఎక్స్పాన్షన్ రేషియో కంప్రెషన్ రేషియో రెండు ఒకటే ఉంటుంది యాక్చువల్ గా. సో దాన్ని R అంటాము. R అన్నప్పుడు ఇక్కడ R ఈజ్ ఈక్వల్ టు V3/V4. ఎందుకంటే ఎప్పుడైతే ఎక్స్పాన్షన్ జరిగిందో వాల్యూమ్ ఎక్కువ వాల్యూమ్ డివైడెడ్ బై తక్కువ వాల్యూమ్ వేసుకుంటే మనకు ఎక్స్పాన్షన్ రేషియో వస్తుంది అనమాట. ఎక్స్పాన్షన్ రేషియో ఇస్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 1. ఓకే, కాబట్టి ఇక్కడ డయాగ్రామ్ లో చూసుకుంటే లాజికల్ గా V3 ఈజ్ మోర్ దాన్ V4, రైట్? V3. సో కాబట్టి V3/V4 ఈజ్ ఈక్వల్ టు 3. దట్ ఈస్ అట్ ద సేమ్ టైం V2/V4 కూడా, V2/V1 కూడా 3. ఓకే, సో అదొక డేటా ఇచ్చాడు. సో ఇప్పుడు మనకు ఎఫిషియన్సీ ఆఫ్ ద సైకిల్ కనుక్కోవాలి. ఎఫిషియన్సీ ఎలా కనుక్కుంటాం? మన ఫార్ములా ఉంది, ఎఫిషియన్సీ ఆఫ్ స్టెర్లింగ్ సైకిల్ నిన్న ఇచ్చిన నోట్స్ లో ఉంటుంది. సో ఎఫిషియన్సీ ఆఫ్ స్టెర్లింగ్ సైకిల్ వచ్చి 1 - T3/T1. ఇది సింపుల్ ఫార్ములా. సో 1 - టెంపరేచర్ అట్ ద పాయింట్ నెంబర్ 3 డివైడెడ్ బై టెంపరేచర్ అట్ ద పాయింట్ నెంబర్ 1. అంటే లోయెస్ట్ టెంపరేచర్ బై హైయెస్ట్ టెంపరేచర్ అనుకో చెప్తున్నా మామూలు. సో ఇప్పుడు దాన్ని ఇలా రాసుకొని, లేదా ఇట్లా కూడా గుర్తుపెట్టుకోవచ్చు, T1 - T3/T1 అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఎఫిషియన్సీ పక్కన ఉంది కదా అలా. సో ఇందులో నువ్వు సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేయాలంటే మనకి ఇక్కడ పాయింట్స్ ఏమున్నాయి? T3 ఉంది, ఆల్రెడీ ఇచ్చాడు. T3 = T4 = 673 ఇచ్చాడు. బట్ మనకు T1 తెలీదు. సో ఈ ఫార్ములాలో తెలియని పారామీటర్ ఏంటంటే T1. కాబట్టి ఆ T1 కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఎట్లా చేద్దామంటే, ఇప్పుడు P1 ఇప్పుడు ఏం చేయాలి? నాకు T1 కావాలంటే ఈ ప్రాసెస్ తీసుకుంటే P1 to P2, 1 to 2 తీసుకుంటే ఇది ఐసోథర్మల్ ప్రాసెస్ కదా. ఎప్పుడైతే ఐసోథర్మల్ ప్రాసెస్ అన్నామో 1 to 2, అకార్డింగ్ టు బాయిల్స్ లా, వెన్ టెంపరేచర్ ఈజ్ కాన్స్టెంట్, వాల్యూమ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ప్రెజర్. కాబట్టి మనకు ఈ రిలేషన్ వస్తుంది, P1V1 = P2V2. సో దాని నుంచి మనం P2 కనుక్కుంటాం. P2 = P1 × V1/P2 వస్తుంది. సో విచ్ ఈస్ నథింగ్ బట్ 4 బార్ వస్తుంది P2. అంటే నాకు ఈ పాయింట్ లో 4 బార్ వచ్చింది అనమాట. పాయింట్ నెంబర్ 2 లో ప్రెషర్ 4 బార్ వచ్చింది. సో దాన్ని బట్టి నేను ఏం చేస్తానంటే, నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ ప్రాసెస్ 2 to 3 ఈజ్ ఎ కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్. 2 to 3 ఈజ్ ఎ కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్. సో ఎప్పుడైతే కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ ఉందో అప్పుడు నాకు చార్లెస్ లా అప్లై అవుతుంది. అప్పుడేంటి? P2/T2 = P3/T3 అవుతుంది. దాని నుంచి నేను T2 కనుక్కుంటాను. T2 = P2 × T3/P3 వేసుకుంటే అప్పుడు నాకు T2 వచ్చేసి 1346 degrees వచ్చింది. సో ఇప్పుడు నాకు T2 తెలిసింది కాబట్టి నేను మళ్ళీ ఈ డయాగ్రామ్ లో చూసుకుంటా. T2 అన్నప్పుడు T1 కూడా సేమ్, ఎందుకంటే ఇట్ ఈస్ T1 1 to 2 is isothermal process. So T2 will be equal to T1, right? So that means I have found the value of T1 kada. So T2 = T1 = 1346. So now I have T1, I have T3. So if I substitute these two values, I will get the efficiency of this Stirling cycle. You can see that line, last line, efficiency is equal to T1 - T3/T1. So that is coming to about 50% anamata. So this is what is Stirling cycle. సో ఆ విధంగా నువ్వు కనుక్కోవచ్చు స్టెర్లింగ్ సైకిల్. వస్తే మాత్రం స్టెర్లింగ్ సైకిల్ చాలా సింపుల్. అడుగుతున్నాడు, అప్పుడప్పుడు అడుగుతున్నాడు.
ఓకే. సో ఒక్కొక్కసారి నీకు వేరే ప్రాబ్లమ్ ఎలా ఉంటదంటే ఒక్కొక్కసారి రీజనరేటింగ్ అని కూడా అడుగుతాడు. స్టెర్లింగ్ సైకిల్ విత్ రీజనరేషన్ అంటాడన్నమాట. విత్ రీజనరేషన్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఎప్పుడైతే మనం రీజనరేట్ అంటామో ఇప్పుడు జనరల్‌గా నువ్వు ఇండస్ట్రీలో కూడా చూసే ఉంటావు. రీజనరేషన్ అంటే ఏంటంటే మనం ఎప్పుడైతే ఈ ఇక్కడ ఏదైతే హీట్ లాస్ అవుతుందో ఫర్ ఎగ్జాంపుల్ ఈ కూలింగ్ చేసినప్పుడు కొంత హీట్ లాస్ అవుతుంది కదా! హీట్ రిజెక్ట్ అవుతుంది కదా! ఆ హీట్‌ను మనం ఉపయోగించుకుంటాం వేస్ట్ చేయకుండా. సో దాన్నే రీజనరేటర్ అంటారు. యూజ్ చేసుకునే దాన్నే రీజనరేటర్ అంటారు. ఆ ఎక్విప్‌మెంట్ రీజనరేటర్ అంటారు. సో దాని రీజనరేటర్‌కి కొంత ఎఫిషియన్సీ ఉంటుంది దానికి కూడా. సో వాడు ఒక్కొక్కసారి రీజనరేటర్ ఎఫిషియన్సీ కూడా కన్సిడర్ చేయమంటాడు. అప్పుడేంటంటే నువ్వు వేరే ఫార్ములా యూజ్ చేయాలి స్టెర్లింగ్ సైకిల్‌కి. అప్పుడే నేను చెప్తాను. స్టెర్లింగ్ సైకిల్ నిన్న నీకు పంపించిన దాంట్లో స్టెర్లింగ్ సైకిల్ ఇది ఎరిక్సన్. ఇదే. ఇప్పుడు నేను స్క్రీన్‌లో చూపిస్తున్నా చూడు. స్టెర్లింగ్ సైకిల్ 6.13 అని ఉంటుంది. నీకు స్క్రీన్ షేరింగ్‌లో వస్తుందా? అదే అదే స్టెర్లింగ్ సైకిల్. సో ఇది నీ థియరీ ఇంతకుముందు మనం చెప్పింది. ఇప్పుడు ప్రాబ్లమ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసిన థియరీని ఐసోథర్మల్ 2, కాన్స్టెంట్ వాల్యూమ్ 2 ఉంటాయి. అయితే ఇక్కడ మనం ఇప్పుడు ఇది ఎందుకు ఓపెన్ చేశానంటే దీంట్లో 2 చూపించాలి నీకు. పక్కన టీఎస్ డయాగ్రామ్ కూడా ఉంటుంది చూసుకో ఆ నోట్స్‌లో. 2 కూడా ఇంపార్టెంట్. ఎప్పుడైతే నువ్వు సైకిల్స్ స్టడీ చేస్తున్నావో 2 ఇంపార్టెంట్. పీవీ డయాగ్రామ్, టీఎస్ డయాగ్రామ్ 2 ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా? సో అందుకే నీకు ఇది ఓపెన్ చేశాను. ఇక్కడ నువ్వు పక్కన ఉన్నది టీఎస్ డయాగ్రామ్. దాంట్లో చూసుకుంటే నీకు టెంపరేచర్, ఐసోథర్మల్ 2 ఉంటాయి. 1-2 ఇట్లా హారిజాంటల్ లైన్ ఉంది చూడు టీఎస్ డయాగ్రామ్. అలానే 3-4 కూడా హారిజాంటల్ లైన్ ఉంది కదా! సో అది టీఎస్ డయాగ్రామ్. తర్వాత దాని కింద అన్ని ఫార్ములాస్ కూడా ఇచ్చాను. అవి చూసుకో. ఎఫిషియన్సీ ఫార్ములా ఇచ్చాను. తర్వాత నీకు లాస్ట్‌లో ఈ షీట్‌లో లాస్ట్‌లో ఒకటి ఇచ్చాను. ఇఫ్ ద ఇంజిన్ ఈస్ ఫిట్టెడ్ విత్ రీజనరేటర్ అని ఇచ్చాను చూడు. ఆ! కరెక్ట్. అది. సో అప్పుడు ఒకవేళ వాడు ఎఫిషియన్సీ ఆఫ్ రీజనరేటర్ ఇచ్చాడనుకో సపోజ్. అప్పుడు మనం ఈ ఫార్ములా వాడాలి. అసలు రీజనరేటర్ వాడకపోతే సింపుల్ గా ఇదే T1 - T3/T1 వేసుకోవాలి. ఒకవేళ రీజనరేటర్ వాడుతున్నాడు అనుకో అప్పుడు వాడు ఎఫిషియన్సీ ఆఫ్ రీజనరేటర్ ఇస్తాడన్నమాట. అప్పుడు ఇది వాడాలి. సెకండ్ ఫార్ములా వాడి కింద నీకు ఈ సెకండ్ ఫార్ములాలో డినామినేటర్ లో చూసావంటే ఒక లాస్ట్ టర్మ్ ఆ! ఆ! కరెక్ట్. ఆ 1 - ఎఫిషియన్సీ ఆర్ ఏదైతే ఉందో అది నథింగ్ బట్ రీజనరేటర్ ఎఫిషియన్సీ అన్నమాట. సో వాడు ఎప్పుడైతే రీజనరేటర్ యూజ్ చేస్తున్నాడంటే వాడు ఆబ్వియస్ గా నీకు రీజనరేటర్ ఎఫిషియన్సీ ఇస్తాడు. సో అప్పుడు ఆ రీజనరేటర్ ఎఫిషియన్సీ కూడా వేసుకోవాలి అంతే. సో ఎందుకని ఈ 2 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. సో మిగతా అంతా సేమ్ నీకు ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. T1, T3 తెలుసుకున్నావు అనుకో వాడు ఆల్రెడీ ఆర్ ఇచ్చేస్తాడు. సివి ఆర్ కూడా ఇస్తాడన్నమాట. సో ఈ ఫార్ములాలో మొత్తం అవన్నీ సబ్స్టిట్యూట్ చేసేస్తే నీకు వస్తుంది. ఇంపార్టెంట్ గా ఏంటంటే ఎఫిషియన్సీ ఆఫ్ రీజనరేటర్ గుర్తుపెట్టుకోవాలి అంతే ఇక్కడ. సో అది తర్వాత నీకు ఒక ప్రాబ్లం పంపిస్తాను ట్రై చేద్దు కానీ ఎప్పుడైనా. నెక్స్ట్ వచ్చేసి ఎరిక్సన్ సైకిల్లో ఇది కూడా ఆల్రెడీ స్లాక్ లో పెట్టాను. ఎరిక్సన్ సైకిల్లో ఏంటంటే ఏమేమి ఉన్నాయి చెప్పు. ఇవి పివి డయాగ్రామ్, టిఎస్ డయాగ్రామ్ చూసాం అనుకో. 2 ప్రాసెస్ 1 to 2 ఎలాంటి ప్రాసెస్ అకార్డింగ్ టు యూ? కరెక్టే. కానీ అది కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్. ఎందుకు కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్? కాదు 1 నుంచి 2 ప్రెషర్ కాన్స్టెంట్ గా ఉంది. P1 = P2 ఇట్లా హారిజాంటల్ ఎప్పుడు వేసామో అది కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్ అన్నమాట.
వర్టికల్ ఎప్పుడు వేసామో అది వర్టికల్ కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ అన్నమాట. సో ఇక్కడ హారిజాంటల్ వేసాం కాబట్టి కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్. ఓకే, సో ఇక్కడ ఎరిక్సన్ సైకిల్లో హీట్ అడిషన్ వచ్చేసి కాన్స్టెంట్ ప్రెజర్ లో జరుగుతుంది 1 to 2. సో దట్ మీన్స్ ఇక్కడ కంబషన్ జరుగుతుంది 1 to 2 లో కంబషన్ జరిగి ఆ తర్వాత మనకు ఎక్స్పాన్షన్ స్టార్ట్ అవుతుంది. ఇది ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్. ఓకే, 2 to 3 ఇస్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్. సో నీకు కింద ప్రాసెస్లు కూడా రాశాను చూడు, 2 to 3 ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ రాశాను అట్లా. సో ఎప్పుడైతే 2 to 3 ఐసోథర్మల్ అన్నామో పక్కన నీకు ఎంట్రోపీ డయాగ్రామ్ లో చూసుకుంటే 2 to 3 కాన్స్టెంట్ టెంపరేచర్ ప్రాసెస్ ఎంట్రోపీ డయాగ్రామ్ లో చూడు, T2 = T3 వేసాం ఎంట్రోపీ, ఎందుకంటే ఇది కాన్స్టెంట్ టెంపరేచర్ ఎక్స్పాన్షన్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ కాబట్టి అట్లా. అది సో నెక్స్ట్ వచ్చేసి 3 to 4 వచ్చేసి కాన్స్టెంట్ ప్రెజర్ కూలింగ్ ప్రాసెస్. కాన్స్టెంట్ ప్రెజర్ కూలింగ్ ప్రాసెస్ అంటే ఏంటి, హీట్ రిజెక్ట్ అవుతుంది. అంటే ఇది 3 to 4 ఇచ్చి చూసావా ఈ ప్రాసెస్, 3 to 4 ఇట్లా మళ్ళీ హారిజాంటల్ గా వచ్చింది అంటే ఇట్ ఈస్ ఎ కాన్స్టెంట్ ప్రెజర్ హీట్ రిజెక్షన్ ప్రాసెస్. సేమ్ వే మళ్ళీ 4 to 1 వచ్చేసి ఐసోథర్మల్ కంప్రెషన్ ప్రాసెస్. 4 to 1 ఐసోథర్మల్ కంప్రెషన్ ప్రాసెస్. సో ఇప్పుడు ఈ డయాగ్రామ్ అయిపోయింది స్టర్లింగ్ సైకిల్లో, పివి డయాగ్రామ్ టిఎస్ డయాగ్రామ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఏంటంటే మనం వాట్ ఈస్ ద ఎఫిషియన్సీ. ఎఫిషియన్సీ ఎలా కనుక్కుంటాం అంటే సో ఇక్కడ ఐసోథర్మల్ లో వర్క్ డన్ ఫార్ములా నీకు అంతకుముందు వచ్చిన షీట్ లో చూసుకుంటే పివిటి రిలేషన్స్ దాంట్లో వర్క్ డన్ ఇచ్చాం. ఐసోథర్మల్ లో వర్క్ డన్ ఫార్ములా ఏంటంటే 2.3 mr log r T2 - T4. సో వర్క్ డన్ డివైడెడ్ బై హీట్ సప్లైడ్ వేసుకుంటే మనకు ఎఫిషియన్సీ వస్తుంది. అయితే నీకు ఎఫిషియన్సీకి సింపుల్ గా గుర్తు పెట్టుకోవాలంటే ఇలా గుర్తు పెట్టుకోవచ్చు, 1 - T1/T3. సో వేర్ T1 = lowest temperature, T3 is the highest temperature. సో ఇలా గుర్తు పెట్టుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే దీంట్లో కూడా ఒక్కొక్కసారి రీజనరేటర్ వాడాము అంటాడు అనమాట. రీజనరేటర్ వాడితే మళ్ళీ ఇంకొక ఫార్ములా వస్తుంది, అది ఇక్కడ చూడు లాస్ట్ లో ఇచ్చాను, ఎఫిషియన్సీ రీజనరేటర్ కన్సిడర్డ్ అని ఇచ్చాను కదా. సో దట్ ఈస్ ఈక్వల్ టు సేమ్ ఇలాగే ఒక ఫార్ములా వస్తుంది ఇక్కడ, 2.3 log T2 - T4 డివైడెడ్ బై ఆల్ దిస్ థింగ్. సో ఇక్కడ సిపి ఇంటూ వస్తుంది, అక్కడ సివి వచ్చింది ఇంతకుముందు దాంట్లో, ఇక్కడ సిపి ఇంటూ T2 - T4 ఇంటూ 1 - ఎఫిషియన్సీ ఆఫ్ రీజనరేటర్. ఇది ఇది ఎరిక్సన్ లో 1 - ఇక్కడ సిపి వస్తుంది, అక్కడ సివి వస్తుంది, అంతే డిఫరెన్స్. సో ఇది స్టర్లింగ్ ఎరిక్సన్ సైకిల్. సో ఎరిక్సన్ సైకిల్ గుర్తు పెట్టుకో ఒకసారి. సో ఎరిక్సన్ సైకిల్లో ఏంటంటే 2 కాన్స్టెంట్ ప్రెజర్ 2 ఐసోథర్మల్ ఉంటాయి, అది మెయిన్. సో ఇఫ్ యూ గో బ్యాక్ టు అవర్ స్లాక్, టుడే ఐ సెంట్ యూ వన్ ప్రాబ్లం విత్ రెస్పెక్ట్ టు ఎరిక్సన్ cycle. So in this Erikson cycle, so here is the problem. I'll just read, you can read also. Yeah. Yeah. సో ఇలా గివెన్ డేటా ఇచ్చాడు. సో ఏమంటాడంటే బేసిక్ గా ఇది ఎరిక్సన్ రీజనరేటివ్ ఇంజిన్ అంటాడు, అంటే ఇక్కడ రీజనరేటివ్ అనేది కన్సిడర్ చేయాలి. ఓకే, సో తర్వాత ఏంటంటే టెంపరేచర్ లిమిట్స్ ఇచ్చాడు, అంటే మాక్సిమం టెంపరేచర్ మినిమం టెంపరేచర్ ఇచ్చాడు. సో ఇప్పుడు నువ్వు ఈ ఎరిక్సన్ సైకిల్ చూసినట్టయితే టిఎస్ డయాగ్రామ్ లో పక్కన నేను వేసాను, పివిటిఎస్ 2 వేసాను. సో నీకు టిఎస్ డయాగ్రామ్ లో చూస్తే మాక్సిమం టెంపరేచర్ వచ్చేసి T2 T3 ఉంది, మినిమం టెంపరేచర్ T1 T4 డయాగ్రామ్ లో చూడు, రైట్ సైడ్ డయాగ్రామ్ లో. సో హైయెస్ట్ టెంపరేచర్ T2 T3, లోయెస్ట్ టెంపరేచర్ T1 T4. సో కాబట్టి నేను లోయెస్ట్ లిమిట్ వచ్చేసి T1 = T4 = 45 వేసుకున్నాను. సేమ్ వే T2 = T3 = 230 వేసుకున్నాను. సో అట్లా వేసుకున్న తర్వాత మనం ఏం చేస్తాం, ఎఫిషియన్సీ కనుక్కోవాలి కాబట్టి ఇట్లా మనము
ఈ ఫార్ములాస్ యూజ్ చేయాలి. ఫస్ట్ ఏం చేస్తాం, చేయడం యాక్చువల్గా ఏమైందంటే మన మన ఇష్టం అది. యాక్చువల్గా ఏంటంటే మనకు ఏది అవసరమో అది యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వాడు ఓన్లీ టెంపరేచర్స్ గురించి మాట్లాడాడు కదా, నువ్వు ప్రాబ్లం చూసినట్టయితే ఓన్లీ టెంపరేచర్స్ గురించే మాట్లాడాడు. సో హీ హాజ్ నాట్ గివెన్ ఎనీ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ప్రెషర్స్. అందుకనే నేను టీఎస్ డయాగ్రామ్ వాడాలి ఇక్కడ. గుడ్ క్వశ్చన్, కానీ అది కరెక్టే. సో మనం ఏది యూస్ఫుల్ అది వాడాలి. సో అప్పుడు ఏంటంటే 2 విషయాలు అడిగాడు ఇక్కడ. ఏమడిగాడు, వర్క్ డన్ కనుక్కోవాలి, ఎఫిషియన్సీ కనుక్కోవాలి. సో వర్క్ డన్ ఫార్ములా వచ్చేసి ఐసోథర్మల్ ప్రాసెస్ లో మనము ఆ టేబుల్లో చూసుకుంటే నీకు తెలుస్తుంది. సో అవన్నీ డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసేసేయడం ఇక్కడ. సో యు ఆర్ గెటింగ్ 36.76 kilojoules per kg. తర్వాత ఏంటంటే ఎఫిషియన్సీ ఆఫ్ ఎరిక్సన్ సైకిల్ వచ్చేసి 1 - T1/T3. అది డైరెక్ట్ ఫార్ములా ఇది కూడా. సో T1 T3 మనకు తెలుసు కాబట్టి డైరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేయడం ఎఫిషియన్సీ. సో ఇన్ దిస్ వే ఎరిక్సన్ సైకిల్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ అనమాట. సో ఇవాళ మనకి మెయిన్ గా ఏంటంటే ఇంపార్టెంట్ టాపిక్స్ మనం ఏం చెప్పామంటే నీకు ఒకటేంటంటే వెరీ ఇంపార్టెంట్ ఇది. 1 minute. సో ఒకటేంటంటే మీన్ ఎఫెక్టివ్ ప్రెషర్ అని ఒకటి డిస్కస్ చేశాం కదా, పిఎం. ఇది ఒకసారి నీకు ప్రాబ్లం ఒకటి పంపిస్తాను, దాంట్లో ఇలాంటిది ఉన్నది. వర్క్ డన్ డివైడెడ్ బై ఏం చెప్పాము, స్ట్రోక్ వాల్యూమ్, రైట్? ఇది. సో ఇది నువ్వు గుర్తుపెట్టుకో ఫస్ట్ థింగ్. సో ఒక ప్రాబ్లం నీకు పంపిస్తాను, జస్ట్ గో త్రూ. అంటే మీన్ ఎఫెక్టివ్ తో ఉన్నది, అంటే ఎఫిషియన్సీ తో పాటు మీన్ ఎఫెక్టివ్ కూడా అడుగుతుంటాడు అప్పుడప్పుడు. సో మీన్ ఎఫెక్టివ్ ప్రాసెస్ ఇది. రెండోది ఏంటంటే ఈరోజు మనము స్టెర్లింగ్ సైకిల్ చెప్పాం కదా, స్టెర్లింగ్ సైకిల్ ఒకసారి చూసుకో, మళ్ళీ ప్రాబ్లం కూడా చూసుకో. నేను నీకు ఒక అసైన్మెంట్ లాగా ఒక ప్రాబ్లం ఇస్తాను, అది ట్రై చేయి సాల్వ్ చేయడానికి. తర్వాత ఇంకోటి ఎరిక్సన్ సైకిల్. సో ఈ 3 మనం చేసాం కదా. సో ఇది ఒకసారి నువ్వు ఈ 3 మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకొని కొన్ని ప్రాబ్లమ్ అసైన్మెంట్ లాగా ఇస్తాను, అది చూసుకో ఒకసారి. తర్వాత ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఇప్పుడు యూనిట్ 5లో పార్ట్ బి వచ్చేసి ఇట్ టాక్స్ అబౌట్ కపుల్ ఆఫ్ థింగ్స్. ఇందులో ఏంటంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి this whole thing is about, part B is about the vapor cycles. Okay na? So part A వచ్చేసి యూనిట్ 5 లో పార్ట్ ఏ వచ్చేసి ఎయిర్ సైకిల్స్, అది ఆల్రెడీ మనం అన్ని డిస్కస్ చేసాము. సో పార్ట్ బి వచ్చేసి వేపర్ సైకిల్స్ అంటే ఏంటంటే వర్కింగ్ ఫ్లూయిడ్ వచ్చేసి వేపర్ ఉంటుంది అనమాట. అంటే వాటర్ వేపర్ కానీ లేదా రిఫ్రిజిరెంట్ వేపర్ ఉంటుంది. అంటే ఇప్పుడు రిఫ్రిజిరెంట్స్ కొన్ని ఉంటాయి కదా మనకు, ఫ్రీయాన్, ఆర్గాన్, నియాన్, ఇలా సీథేన్, మీథేన్, ఇవన్నీ కూడా రిఫ్రిజిరెంట్స్ అన్నమాట, which are used in the refrigeration cycles. So actually these are called rather than vapor cycle, these are called refrigeration cycles. Okay, these are called సో రిఫ్రిజిరేషన్ సైకిల్స్. ఇందులో 2 రకాలు వస్తాయి అన్నమాట. ఒకటి ఏంటంటే బెల్ కాలమన్ సైకిల్ అని ఒకటి ఉంటుంది. బెల్ కాలమన్, 2 మనుషులు ఉంటారు, వాళ్ళిద్దరు కలిసి ఇది ఒక సైకిల్ కనిపెట్టారు. సో బెల్ కాలమన్ సైకిల్ ఇది వచ్చేసి
ఇది రిఫ్రిజిరేషన్ సైకిల్. ఓకే, వాట్ ఈస్ దిస్? అయితే దీంట్లో ఏంటంటే ఒక స్పెషాలిటీ, ఇది ఎయిర్ రిఫ్రిజిరేషన్ సైకిల్. అంటే ఎలాంటి రిఫ్రిజిరేటర్ వాడకుండానే, అంటే రిఫ్రిజిరేషన్ ఇప్పుడు మనం చెప్పాలి కదా, రిఫ్రిజిరెంట్స్ ఎలాంటివి ఉంటాయి, ఫ్రియాన్, సీథేన్, మీథేన్ ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటివి ఏమి వాడకుండానే ఎయిర్ తోటే రిఫ్రిజిరేషన్ ఎఫెక్ట్ తీసుకొచ్చారు వీళ్ళు. ఎయిరే వాడి. సో దట్ ఈస్ వెరీ ఫెంటాస్టిక్ థింగ్. అంటే సో ఇది ఎయిర్ రిఫ్రిజిరేషన్ సైకిల్ అన్నమాట. సో బెల్ కాల్మన్ సైకిల్ యూజెస్ ఎయిర్ రిఫ్రిజిరేషన్ సైకిల్. యా, సో ఎయిర్ is used as a working fluid. So next ఏంటంటే I'll share you one thing. You can just go through that later. So I have my YouTube channel. Okay, so in this YouTube channel you can see some videos which I have already shared about the Bell Coleman cycle. Anyway, I will explain you, not a problem. సో ఇప్పుడు ఇందులో ఏంటంటే బెల్ కాల్మన్ సైకిల్ మీద నేను కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశాను. సో ఐ జస్ట్ గో త్రూ దిస్ వన్ సార్, నో నీడ్ ఆఫ్ ఎంటైర్ థింగ్, బట్ ఓన్లీ ప్రాబ్లమ్స్ పర్పస్ కి తర్వాత చూసుకో. ఎందుకంటే మనకి బెల్ కాల్మన్ మీద అడుగుతాడు ప్రాబ్లమ్. వాట్ బి ఆఫ్, నేను స్లాక్ లో టైప్ చేస్తున్నాను. యూ కెన్ సీ మై స్లాక్. ఓకే, సో వాటికి ఇందులో ఏంటంటే ఫస్ట్ బెల్ కాలమన్ సైకిల్. సో దిస్ ఇస్ ద ఎయిర్ రిఫ్రిజిరేషన్. So air is used as a working fluid. సో ఇప్పుడు నేను నీకు ఒకసారి చూపిస్తాను. ఓకే, సో లెట్ మీ షో యూ. I will share my screen. So can you see my screen? సో ఇది బెల్ కాల్మన్ సైకిల్ అన్నమాట. అంటే నీకు డయాగ్రామ్ పంపిస్తాను. ఏం చేస్తానంటే బేసిక్ గా ఇది ఒక ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ బెల్ కాల్మన్ సైకిల్ అనేది రిఫ్రిజిరేషన్ పర్పస్ కి వాడతారు కదా. ఒక్క నిమిషం, అంటే నేను ఒకటి నీకు సైకిల్ చూపిద్దాం అనుకున్నాను. నెవర్ మైండ్, ఫస్ట్ యు సీ ద డయాగ్రామ్. సో ఇదేంటంటే బెల్ కాల్మన్ సైకిల్లో 2 కాన్స్టెంట్ ప్రెజర్, 2 ఐసెంట్రోపిక్ సైకిల్ ప్రాసెసెస్ ఉంటాయి. ఓకేనా? సో బిఫోర్ నీకు ఒకసారి నీకు దీంట్లో చూపిస్తాను. ఐ విల్ షో ద మై వైట్ బోర్డ్. Okay, so we are back to this whiteboard. So Bell Coleman cycle ఎలా ఉంటుందంటే, సపోజ్ నీ పీవీ డయాగ్రామ్ మీద ఇలా పీవీ డయాగ్రామ్ వేసామంటే యాక్చువల్గా నేను పంపిస్తాను తర్వాత. ఇదిగో, సో బేసిక్ గా ఏంటంటే, సో డయాగ్రామ్ తీసుకుంటే కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్ లో 2 ఉంటాయి. ఇదిగో, దిస్ ఇస్ కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్ 1 to 2. దెన్
you have this isentropic expansion. Okay, first let me put that numbers. సో ఏం లేదు, రెండు ఇలా గుర్తుపెట్టుకో. సో one constant pressure process, one isentropic process, again one more constant pressure process like this. Okay, then followed by the isentropic compression. So that's it. So ఇప్పుడు మనకి ఇది, this is the cycle. Okay, so two constant pressure process, two isentropic process. Okay, just give me 1 minute, I will come back. జనరల్ గా ఏంటంటే ఈ బెల్ కాల్మన్ సైకిల్ ఏరోప్లేన్స్ లో వాడతారు అనమాట. ఏరోప్లేన్స్ లో రిఫ్రిజరేషన్ ఎఫెక్ట్ తీసుకురావడం కోసము బెల్ కాల్మన్ సైకిల్ వాడతారు అనమాట. ఇప్పుడు ఏరోప్లేన్ లో క్యాబిన్ ఉంటుంది కదా, ఆ క్యాబిన్ లోకి మనకు కూల్ ఎయిర్ కావాలి కదా, అందరు కూర్చునే చోట. సో ఆ కూల్ ఎయిర్ కావడం కోసము రిఫ్రిజిరేటర్ వాడతారు అనమాట, రిఫ్రిజరేషన్ సిస్టమ్. సో ఆ రిఫ్రిజరేషన్ సిస్టమ్ ఇట్ వర్క్స్ ఆన్ బెల్ కాల్మన్ సైకిల్, ఎయిర్ రిఫ్రిజరేషన్. సో దట్స్ వై ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద ఏరోప్లేన్స్. సో అయితే ఈ ప్రాసెస్ లో మనకి నేను చూపించినట్టుగా బెల్ కాల్మన్ సైకిల్ ఎలా ఉంటుందంటే టూ కాన్స్టెంట్ ప్రెజర్ అండ్ two isentropic. Where is my code? ఓకే, సో ఇక్కడ నేను చెప్పాను కదా, ఈ సైకిల్ కనిపిస్తుంది కదా ఇక్కడ నీకు. సో ఐఎమ్ గోయింగ్ టు మార్క్ ద పాయింట్స్ హియర్. సో జస్ట్ ట్రై టు క్యాచ్ దట్. సో దట్ ఈస్, ఇక్కడ నీకు సైకిల్ స్టార్ట్ అవుతుంది, పాయింట్ నెంబర్ 1. ఓకే, 1 పెట్టాను, గుర్తుంది? 1 కనిపిస్తుందా? సో 1 to 2 is your isentropic process. Okay, so then I'll just mark it anyway. So this is your isentropic process. What is that? Isentropic. This is obviously compression. Okay, see, when the process is going in the direction of reducing volume, see 1 to 2 వెళ్ళినప్పుడు వాల్యూమ్ తగ్గిపోతుంది చూడు, కావాలంటే నీకు V1 ఇక్కడ ఉంది, V2 అక్కడెక్కడో, కాబట్టి ఇట్స్ ఎ కంప్రెషన్ ప్రాసెస్ అన్నమాట, isentropic compression. Okay, so after isentropic compression process you have constant pressure process 2 to 3. So now I will get it the 3, point number 3 I am going to mark here. So this is the 3. 2 to 3 is your constant pressure process. So that's why, see, you can see the pressure is maintained constant, correct? So that's why this is a constant pressure process. This is a constant pressure process, right? So 2 to 3 is a constant pressure process, and 3 to 4 is your what type of process is it? Is isentropic process once again. Okay, isentropic expansion process this is. Okay, yeah, because sorry, I should have put it somewhere else. 1 minute.
select this guy and just move to the one. Okay, so the right way to put it is this thing. Okay, so my point number 4 is here, and the process from 3 to 4 is a isentropic. 3 to 4 is a, what is the process here? Yeah, exactly. So now I have 3 to 4 process. Now what about 4 to 1? What type of process you think it will be? Yeah, exactly. Because the pressure is constant, correct? We have pressure P1 is equal to P3, P1 is equal to P4, right? So P1 is equal to P4 కాబట్టి ఇది కూడా మనము so this process is also a constant pressure process. Okay, so I am going to just type it here. So process 3 to 4 is a constant pressure process, right? So we have totally all the 4 processes are defined in the Bell-Coleman cycle. Now what exactly happens in Bell-Coleman cycle? అంటే బేసిక్ గా ఏం జరుగుతుందంటే ఒక డయాగ్రామ్ లో మీకు ఇప్పుడే ఒక డయాగ్రామ్ షేర్ చేస్తాను. గివ్ మీ 1 minute. జస్ట్ a second. See, Bell-Coleman cycle నేను చెప్పినట్టు ఇది దిస్ ఈస్ యూజ్డ్ ఇన్ ఏరోప్లేన్స్, రైట్? సో కాబట్టి దానికి కొంత ఎక్విప్మెంట్ ఉంటుంది కదా ఏరోప్లేన్ లో. ఏదైతే ఈ Bell-Coleman సైకిల్ ఫాలో అవుతుందో అదొక ఎక్విప్మెంట్ ఉంటుంది. సో ఆ ఎక్విప్మెంట్ ని మనం అర్థం చేసుకుంటూ వాళ్ళు చదివితే నీకు ఈజీగా ఉంటుంది అనమాట. సైకిల్ ఈజీగా అర్థమవుతుంది. అందుకనే ఐ వాంట్ టు సెండ్ యూ 1 డయాగ్రామ్. సో హియర్ ఇస్ మై మొబైల్ క్లారిటీ తక్కువ ఉంది కొంచెం, అయినా మళ్ళీ ఒకసారి పంపిస్తాను. నాట్ మొబైల్ క్లారిటీ, మేబీ ఐఎమ్ షేకింగ్ ద థింగ్ while taking that is possible. Just a minute. Yeah, I think this is much better. So as I'm sending you in the Slack, I'm going to Bell-Coleman cycle equipment. I'm just sending you. Bell-Coleman cycle air refrigeration system. All right, so I think we should be able to see in the Slack now. Why I'm sending in Slack is because later on you can also refer it whenever you want, correct? Okay, so here is the thing. I am sharing the Slack now. You can see the diagram. Yeah, exactly. So now you can see that this is the equipment used in the aeroplane cabins, aeroplane cabin refrigeration system. అంటే ఇదంతా కలిపి ఒక చోట ఎక్కడో ఉంటుంది ఏరోప్లేన్ లో. ఓకే, సో దాని నుంచి వచ్చే ఎయిర్ చల్లగా ఉంటుంది అనమాట. ఆ ఎయిర్ తీసుకుపోయి క్యాబిన్ లో వదులుతాడు. ఈ మొత్తం ఎక్విప్మెంట్ నుంచి వచ్చే ఎయిర్ ని క్యాబిన్ లో పంపిస్తాడు అనమాట. అందుకని ఇది సో దిస్ ఎక్విప్మెంట్ ఈజ్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఏంటంటే నీకు ప్రాసెస్ ఎలా అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ కంప్రెషన్ కదా, 1 to 2 కంప్రెషన్ కదా మనకి. సో ఇక్కడ కంప్రెసర్ ఒకటి ఉంది మధ్యలో, మిడిల్ లో కంప్రెసర్, రైట్ సైడ్ కంప్రెసర్ తో స్టార్ట్ అవుతుంది ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే కంప్రెస్డ్ వాటర్ ని కంప్రెస్ చేసి
ఒక పైన హీట్ ఎక్స్చేంజర్ ద్వారా పంపిస్తాడు అక్కడ. ఓకే. సో కంప్రెషన్ తర్వాత ఏంటి, కంప్రెషన్ తర్వాత మనకి ఏముంది డయాగ్రామ్ లో, ఐసెంట్రోపిక్ కంప్రెషన్ తర్వాత కాన్స్టెంట్ ప్రెషర్, హీట్, కంప్రెషన్, కాన్స్టెంట్ ప్రెషర్, హీట్, టూ టు త్రీ ఎక్స్పాన్షన్, హీట్ ఎక్స్చేంజర్. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ, నీకు వాటర్ ఎప్పుడైతే కంప్రెస్ చేసావో వాటర్ ని, అది హీట్ అవుతుంది కదా. సో ఆ హీట్ ను ఇక్కడ రిజెక్ట్ చేస్తుంది హీట్ ఎక్స్చేంజర్. హీట్ రిజెక్ట్ చేస్తుంది కాన్స్టెంట్ ప్రెషర్ లో, హీట్ రిజెక్ట్ అవుతుంది. అది 2 to 3, ఆ ప్రాసెస్ 2 to 3 హీట్ ఎక్స్చేంజర్ లో జరిగేది. ఓకే. సో కంప్రెసర్ అయిపోయింది, హీట్ ఎక్స్చేంజర్ అయిపోయింది. దాని తర్వాత ఎక్స్పాన్షన్ ఉంది మనకు. డయాగ్రామ్ చూసినట్టయితే మళ్ళీ నువ్వు ఇది వస్తుంది. సో ఈ ప్రాసెస్ 2 to 3. సో ఇక్కడ కంప్రెషన్ 1 to 2 కంప్రెషన్ అయిపోయింది. వైట్ బోర్డ్ చూస్తున్నావా? 1 to 2 కంప్రెషన్ అయిపోయింది. 2 to 3 ఆ హీట్ ఎక్స్చేంజర్ లో అది అయిపోయింది. తర్వాత 3 to 4 ఎక్స్పాన్షన్. కరెక్ట్. 3 to 4 ఎక్స్పాన్షన్ కాబట్టి మళ్ళీ ఇక్కడ చూసుకుంటే, ఇక్కడ ఈ ఎక్స్పాండర్ అని ఒకటి ఉంది చూసావా? ఈ ఎక్స్పాండర్ లో ఎక్స్పాన్షన్ జరుగుతుంది. ఎక్స్పాన్షన్ జరిగి అక్కడ నీకు ఎయిర్ అనేది చల్లబడుతుంది అనమాట. ఎయిర్ అనేది చల్లబడుతుంది. సో ఎయిర్ చల్లబడి అప్పుడు ఈ నెక్స్ట్ దాని తర్వాత రిఫ్రిజిరేటర్కి వెళ్తుంది. సారీ, ఎయిర్ ఎక్స్పాన్షన్ అవుతుంది. ఎయిర్ ఎక్స్పాన్షన్ అయిన తర్వాత రిఫ్రిజిరేటర్ లోకి వెళ్తుంది. అక్కడ కాన్స్టెంట్ ప్రెషర్, హీట్ అనేది వాటర్ అనేది హీట్ తీసుకుంటది. ఇప్పుడు వాటర్ హీట్ అబ్జర్వ్ చేస్తుంది. హీట్ అబ్జర్వ్ చేసినప్పుడు ఇక్కడ అవుట్ సైడ్ ఉన్న వాతావరణం అంతా చల్లబడిపోతుంది అనమాట. ఇప్పుడు నువ్వు ఒక రూమ్ ఉందనుకో, ఆ రూమ్ లోకి ఒక హాట్ వాటర్ బయట నుంచి ఒక చల్లని వాటర్ పంపించాం అనుకో, బయట రూమ్ చుట్టూ చల్ల వాటర్ పంపించాం అనుకో, అప్పుడు ఏమవుతుంది, రూమ్ లో ఉన్న టెంపరేచర్ ని అది అబ్జర్వ్ చేసుకొని వాటర్ వేడెక్కుతుంది. సో రూమ్ చల్లబడుతుంది. అలాగా ఇక్కడ యాక్చువల్ గా రిఫ్రిజిరేషన్ జరుగుతుంది అనమాట ఈ లొకేషన్ లో. ఓకే. సో ఆ రూమ్ ఏంటంటే నథింగ్ బట్ క్యాబిన్ అనమాట. మొత్తం ఏరోప్లేన్ క్యాబిన్ అనేది చల్లబడుతుంది. తర్వాత మళ్ళీ కంప్రెసర్కి వెళ్తుంది. కంప్రెసర్ నుంచి హీట్ ఎక్స్చేంజర్ తర్వాత ఎక్స్పాండర్ తర్వాత రిఫ్రిజిరేటర్. ఓకే. సో ఇట్లా మొత్తం సైకిల్ తిరుగుతూ ఉంటుంది. సో దిస్ ఈస్ కాల్డ్ బెల్ కాల్మన్ సైకిల్. సో బెల్ కాల్మన్ సైకిల్. ఆ కిందనేమో నీకు ఈ కంప్రెసర్, ఎక్స్పాండర్ నడవడం కోసము ఇక్కడ ఒక మోటార్ ఉంటుంది. ఈ మోటార్, సో ఈ మోటార్ తో పాటు ఈ మోటార్ తో రెండు నడుస్తుంటాయి, కంప్రెసర్, ఎక్స్పాండర్ రెండు నడుస్తాయి అనమాట. సో దిస్ ఈస్ కాల్డ్, ఇక్కడ కింద హెడ్డింగ్ కూడా ఉంది చూడు, ఎయిర్ రిఫ్రిజిరేటర్ వర్కింగ్ ఆన్ బెల్ కాల్మన్ సైకిల్. సో దీనికి నీకు థియరీ కూడా పంపిస్తాను, ఒకసారి గో త్రూ చేసుకో. సో ఇప్పుడు మనకేంటి, బెల్ కాల్మన్ సైకిల్ యొక్క థియరీ, సైకిల్ డయాగ్రామ్ కూడా తెలుసుకున్నాం మనం కదా. సో దాంతో పాటు నీకు పివి డయాగ్రామ్ తో పాటు టిఎస్ డయాగ్రామ్ కూడా ఉంటుంది. ఓకే. సో బెల్ కాల్మన్ది నేను నీకు పంపిస్తున్నాను ఇప్పుడే. సో అది తర్వాత నువ్వు ఎప్పుడైనా ఒకసారి మళ్ళీ రిఫర్ చేసుకున్నావు అనుకో. ఎందుకంటే ఒకసారి ఎగ్జామ్ లో మొత్తం బెల్ కాల్మన్ సైకిల్ 10 మార్క్స్ కి ఇచ్చాడు. సో కాబట్టి నువ్వేంటంటే ఇది మొత్తం థియరీ, సైకిల్ కన్స్ట్రక్షన్, ఎక్విప్మెంట్ ప్లస్ పివి డయాగ్రామ్, టిఎస్ డయాగ్రామ్ వేసేస్తే సరిపోతుంది. అంటే బై ఛాన్స్ వస్తే మాత్రం లక్కీనే, అది మీకు మంచి క్వశ్చన్. సో కాబట్టి నీకు అన్ని డీటెయిల్స్ తెలుసుకొని ఉండడం మంచిది దాని గురించి. సో బెల్ కాల్మన్ సైకిల్ మీకు నేను పివి డయాగ్రామ్, టిఎస్ డయాగ్రామ్ పంపిస్తున్నా ఇప్పుడే. సో that is I'm just sending you in the Slack.
బెల్ కాలమ్ అండ్ సైకిల్ PV diagram. Bell column and cycle PV diagram. ఏం చేస్తున్నావు మరి ఇంటి దగ్గర? చేయాలి ఎందుకంటే ఇప్పుడు నీకు ఎగ్జామ్స్ దగ్గరకు వస్తాయి, ఎప్పుడు వస్తాయో తెలియదు. Bell column and cycle PV diagram వచ్చిందా? ఓకే, గుడ్. రైట్, నైస్. ఎస్, అదొకటి చూసుకో. ఇంకోటి ఏంటంటే నీకు I'll send one theory about it and also the TS diagram. అంటే ఈ సైకిల్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అది ఎలా వర్క్ చేస్తుందో మామూలుగా థియరీ ప్లస్ TS diagram కూడా ఉంటుంది. See, you never know when they will ask. Okay, so ఇప్పుడు బయట చదివే వాళ్ళు పరిస్థితి కూడా బాగా పాపం. ఎంఎస్కి వెళ్ళిన వాళ్ళు TS diagram of Bell column and cycle కొంతమంది వచ్చేస్తున్నారు కదా, పాపం అక్కడ స్ట్రక్ అయిపోయింది. మరి కంపెనీ క్లోజ్డ్ కదా ఇంకా. ఎందుకు రిస్క్? వచ్చిందా? రాలేదు. నిన్న కూడా కొంతమంది పట్టుకున్నారంట, ఏదో మస్జిద్లో దాక్కున్నారంట కదా. Oh, nice. I think there is slight delay. Anyhow, so that is the theory about Bell column cycle plus a TS diagram. So నీకు TS diagram చూస్తే ఇలా ఉంటుంది అన్నమాట. సో 1 to 2 నీకు స్లాక్ లో నేను నాకు ఒకసారి స్క్రీన్ చూడు, నేను షేర్ చేస్తున్నది. సో 1 to 2 వచ్చేసి ఐసెంట్రోపిక్ ప్రాసెస్ కాబట్టి ఇది ఎంట్రోపీ TS diagram కాబట్టి TS diagram లో x axis లో ఎంట్రోపీ ఉంటుంది కదా. సో 1 to 2 ఎంట్రోపీ కాన్స్టెంట్ ఎంట్రోపీ 1 to 2. తర్వాత 2 to 3 వచ్చేసి కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్. తర్వాత 3 to 4 వచ్చి మళ్ళీ కాన్స్టెంట్ ఐసెంట్రోపిక్ ప్రాసెస్. 4 to 1 వచ్చి మళ్ళీ కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్. సో దిస్ ఈస్ ద TS diagram ఆఫ్ బెల్ కాలమ్ అండ్ సైకిల్. సో అది చూసుకొని, సో బెల్ కాలమ్ అండ్ సైకిల్ అయిపోయింది కదా. తర్వాత ఏంటంటే ఎప్పుడైనా నీకు బెల్ కాలమ్ అండ్ సైకిల్ ప్రాబ్లము నేను ఇక్కడ సాల్వ్ చేశాను.
నా యూట్యూబ్ లో పెట్టాను హౌ టు సాల్వ్ బెల్ కాల్మన్ సైకిల్ అని చెప్పి. యూ కెన్ సీ మై స్క్రీన్. ఏం కనిపిస్తుంది? అవునా? లేదు అన్న నేను యాక్చువల్లీ యూట్యూబ్ షేర్ చేస్తాను. యూట్యూబ్ లో మన ఇది ఉంటుంది. సో ఇది ఒకసారి ఈ ప్రాబ్లం ఒకసారి చూడు. నేను నీకు స్లాక్ లో షేర్ చేస్తున్నాను. ఈ వీడియో చూసామంటే నీకు ఈ బెల్ కాల్మన్ సైకిల్ ఎలా ప్రాబ్లం వస్తే దాని మీద ప్రాబ్లం అడిగితే ఎలా సాల్వ్ చేయాలి. సో ఇది ఈ ప్రాబ్లం ఒక 2-3 వీడియోలు ఉంటాయి. జస్ట్ అన్ని అలా చూసుకుంటూ పోతే నీకు అర్థమైపోతుంది. అన్ని చూడకపోయినా జస్ట్ బెల్ కాల్మన్ సైకిల్ ప్రాబ్లమ్ చూడు సరిపోతుంది. సో నీకు క్లియర్ గా నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను దీంట్లో. ఒక 10-15 మినిట్స్ పడుతుంది ఇది మీకు అండర్స్టాండ్ చేసుకోవడానికి. అంటే ప్రాబ్లమ్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ బెల్ కాల్మన్ సైకిల్. నీకు స్లాక్ లో నేను లింక్ పెట్టాను. ఓకే, నెక్స్ట్ ఈస్ యువర్ ఓకే. సో వీఆర్ బ్యాక్ టు అవర్ వైట్ బోర్డ్. సో బెల్ కాల్మన్ సైకిల్ అయిపోయింది. నెక్స్ట్ ఈస్ యువర్ అంటే లాస్ట్ పార్ట్ యూనిట్ 5 లో అది రేపు చెప్తాను నీకు, బట్ జస్ట్ ఐఎమ్ గివింగ్ ఐడియా. సో ఎయిర్ రిఫ్రిజరేషన్ సైకిల్స్ లో బెల్ కాల్మన్ సైకిల్, నెక్స్ట్ వేపర్ కంప్రెషన్ సైకిల్ అని ఒకటి ఉంటుంది. సో ఇది మనకు ఉంది ఇప్పుడు. నెక్స్ట్ అది రేపు చెప్తాను నీకు. సో దాని గురించి రేపు డిస్కస్ చేద్దాం. ప్రాబ్లం కూడా ఉంటుంది దాంట్లో. సో ఒకసారి జస్ట్ గో త్రూ వాట్ ఎవర్ ఐ హావ్ షేర్డ్ టుడే. డేట్ ఎంత? 1st April. Next I'll try to send you a solved problem of bell కాల్మన్ cycle also. ఒకసారి చూసుకుంటాం. ఓకే ఓకే, విల్ మీట్ టుమారో. రేపు కూడా 11 o'clock కలుద్దాము. సరిపోతుంది. ఓకే రైట్. ఓకే, టేక్ కేర్.